ప్రవీణ్ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజున వాక్య ధ్యానం నిమిత్తము పరిశుద్ధ గ్రంథములు తెరిచి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. ఈ సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఏమిటంటే, దేవుడు మనకు సహాయకుడంట. అంత మాత్రం కాకుండా నరమాత్రుడు మనకేమీ చేయలేరని దేవుడు ఈ రోజున వాగ్దానాన్ని ఇస్తుండే. ఈరోజు నీ వాక్యము వింటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో హామాను మొర్దెకై దేవుని కోసం నిలబడిన విధానాన్ని చూచి ఆ మొర్దెకైను హతమార్చాలని ఒక ఉరికంబమును సిద్ధపరిచాడు. కానీ దేవుడు సహాయం చేసి ఏ ఉరికంబం అయితే అక్కడ మొర్దెకైకి సిద్ధపరిచాడో అదే ఉరికంబం మీద హామాను చనిపోవడం మనందరికీ కూడా తెలుసు. అక్కడ మొర్దెకై విషయంలో దేవుడు సహాయమును చేశాడు. అంత మాత్రం కాకుండా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణం చేస్తున్న సమయంలో అనేక రకాలుగా దేవుడు సహాయాన్ని ఇచ్చాడు. ఆహారం కోసం మన్నాను కురిపించాడు. వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉంటూ ఎన్నో రకాలుగా అనేకమైన విధాలుగా సహాయాన్ని చేశాడు. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నాకెవ్వరూ సహాయం చేసేవారు లేరు, నాకెవ్వరూ మేలు చేసేవారు లేరు, నన్ను ఎవ్వరూ పట్టించుకునేవారు లేరు అని ఒకవేళ నువ్వు ఒక సందిగ్ధంలో, ఒక దుఃఖకరమైన వేదనకరమైన పరిస్థితులు ఉన్నట్లయితే, దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు. దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. దేవుడు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. నేనే మీకు సహాయం చేస్తుందని దేవుడు ఈ రోజున వాగ్దానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఆ సహాయం ఉన్న దేవుడిని బట్టి మనం ధైర్యంగా ఉందాము. దేవుడు ఖచ్చితంగా మనందరి జీవితాల్లో ఏ ఏ విషయాల్లో అయితే సహాయం కావాలో ఖచ్చితంగా ఆయా విషయాలు దేవుడు మనందరి జీవితాల్లో సహాయంను అనుగ్రహించును గాక. ఆమేన్.